వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండ సురేఖ పర్యటించారు. కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. తదనంతరం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని 6 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రులు దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగంలో లోపాలు ఉండకూడదని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. ప్రతి నెల సమీక్ష సమావేశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సురేష్ షెట్కర్, రఘునందర్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మణిక్ రావు, సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్లు వల్లూరు క్రాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాపడ్ ప్యాకింగ్ మేకింగ్ రెండవదిగా కానుండే మొదటి సమావేశం అయినా కూడా ఇప్పటికే సోదరులు రాజనరసింహ గారు మరి ఒక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము, మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే, ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి. ఏదున్నా కూడా మళ్ళీ మీరు
డౌట్ ఏదైనా రేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి, టైం ఎక్కువగా ప్రొలాంగ్ కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్ అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. We are very serious about this. అయిపోతలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాంలే అనే భావన కాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈరోజు సమీక్షించుకునేది మినిట్స్ రాసుకున్నా ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది. కనీసం 2 నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాల మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. రెండవది 3-4 శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఫార్మసీకు హబ్ అయిపోయింది. సో రెవెన్యూ హ్యాజ్ ఎ రెగ్యులేటరీ పవర్, ట్యాక్స్ హ్యాజ్ ఎ రెగ్యులేటరీ పవర్, మైన్సే కానీ క్రషర్సే కానీ పీసీబీ వ్యవస్థ వ్యవహారమే కానీ ల్యాండ్సే కానీ లేఅవుట్సే కానీ ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపే బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా లేదా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము, అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ విద్యాశాఖనే కానీ వ్యవసాయ రంగమే కానీ విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి, ఇన్స్పెక్షన్లో ఉండాలి. మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది. మీరు విద్యాశాఖను తీసుకోండి, వైద్య శాఖని తీసుకోండి, కనీసం వారానికి 1-2 సార్లు ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ లేదా స్కూల్సే కానీ దానికి తోడు ఇంకొక నేను హెడేక్ అనను కానీ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మా గాంధీజీ. గ్రామ పంచాయతీలలో ఆదాయ మార్గాలు లేక నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున కనీసం పారిశుద్ధ కార్యక్రమాలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం చాలా బాధాకరం.
గత ప్రభుత్వాలలో జరిగిన తప్పులను పార్టీల పరంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కంటే ప్రస్తుతం ప్రజలందరూ మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం నినాదంతో గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ ఆర్థిక సంపద సృష్టించుకోవడానికి ముందుకు రావడం ద్వారా ప్రభుత్వానికి అందరూ సహకరించాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రజలు అందరూ అన్ని గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో పాల్గొనాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. జీతాలు, సంక్షేమం, అభివృద్ధి జరగని పరిస్థితి, ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి, ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి, సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సంతోషం, అభినందనీయం. కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్దనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 7 సంవత్సరాల క్రితం మా బూరుపూడి గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా MGNREGS పథకంలో మా గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. చూడొచ్చు కొబ్బరి చెట్లు అన్ని. ఇది ఊర చెరువు గట్టు మీద కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఈ కొబ్బరి చెట్లు అన్నీ కూడా కాయలు కాసే పరిస్థితికి రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 13,326 గ్రామ పంచాయతీల్లోని సుమారు 1,00,000 పైన చెరువులు ఉన్నాయి. ఒక్కొక్క చెరువు గట్టు మీద కూడా 100 కొబ్బరి మొక్కలు కానీ, జీడిమాడు మొక్కలు కానీ, మామిడి మొక్కలు కానీ నాటినట్లయితే 1,000 మొక్కలు నాటే అవకాశం ఉంది. సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి 1,000 మొక్కలు నాటితే 5 సంవత్సరాల తర్వాత కోట్లాది రూపాయలు ఆదాయం గ్రామాల్లోనే వస్తుంది. ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చడం, కంపెనీలు, ఇదంతా ఒక ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ మన గ్రామంలో మన వనరులను ఉపయోగించుకుని మనం ఆదాయం సృష్టించుకుని సంపద సృష్టించుకునే పరిస్థితి చేయాలని 23వ తేదీ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచుల్ని, ఎంపీటీసీలని, వార్డు మెంబర్లని, అదే రకంగా ప్రజాప్రతినిధుల్ని, ప్రజలందరినీ కూడా నేను కోరేది, మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చెరువు గట్ల మీద కూడా మొక్కలు నాటి ఆ మొక్కల ద్వారా ఆదాయాన్ని మనం సృష్టించుకునే కార్యక్రమానికి ఎల్లుండి శ్రీకారం చుట్టాలి 23వ తేదీని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తామని. చూడొచ్చు చక్కని మొక్కలు, అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం గ్రామాల ద్వారా మనం సృష్టించుకునే పరిస్థితి మనం చేయాలి. ఇదంతా మాటల వరకునే జరుగుద్ది, చేతలు జరగదని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలన్నీ కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామ ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ ప్రజలు, యువత అందరి సహకారంతో నాటడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ ఫలసాయాన్ని ఇచ్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటుదాం. ఎందుకంటే మొక్క లేనిదే మనిషి లేడు. మొక్క మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ఈరోజు ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి 23వ తేదీన జరిగే గ్రామ సభలో మీ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి తీర్మానాలు చేయాలని ప్రతి గ్రామంలోని కూడా అందరికీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. సింగరేణి క్యాలరీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్, ఐఆర్ఎస్లతో కలిసి పాల్గొని వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలని, స్వయంగా సింగరేణి సీఎండీ 80,000 పైగా మొక్కలు నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అవార్డు పొందిన విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో
సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ అందరూ. ఇప్పుడు ముందుగా అధికారుల సంఘాల అధ్యక్షులు శ్రీ నరసింహులు గారు వారిని మాట్లాడుతున్నారు. ఇతర అధికారులు కార్యక్రమాల్లో అధికారుల సంఘం నాయకులు ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య గారి భారత అధికారులు తీస్తాను వదన్నా ఇంకా నాటలు కదా. ఓకే మేడం వెనకకుండా మంచిగా అంటారు సీన్ అన్న కొద్దిగా ఇంకా ఇంకా సమానం సార్ ఒక్క నిమిషం. భాగంగా మేడిపల్లి ఓసీలో 1500 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 1,00,000 మొక్కలు అన్ని ఏరియాస్లో అన్ని మైన్స్ల దగ్గర 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. సో సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. మనము దాదాపుగా మనము లాస్ట్ 14 ఏళ్లలో ఒక 7 కోట్ల మొక్కలు నాటాము. ఇందాక మనము ఫారెస్ట్ నుంచి ఒక 14,000 హెక్టార్ల భూమిని మనము తీసుకుంటే దానికి ఇంకో 5,000 హెక్టార్లు అదనంగా 19,000 హెక్టార్లలో మనకి ప్లాంటేషన్ చేపట్టాము. దాదాపు దేశంలో మొత్తంలో కొన్ని ప్రాంతంలో ప్లాంటేషన్ తగ్గుతుపోతుంది. కానీ మనం సింగరేణిలో ఈ ప్లాంటేషన్ చేయడమే కాకుండా దాదాపు మనం చేసిన ప్లాంటేషన్ కూడా దాదాపు 90% సర్వైవల్ ఉండేలాగా మనం చర్యలు చేపడుతున్నాము. సో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మనము ప్రతి ఒక్కరూ పర్యావరణానికి కాపాడడం భాగంగా చేసే పని. సింగరేణికి ఇంకా బాధ్యత ఎక్కువ కలిగి ఉంది. ఎందుకంటే మనం మైనింగ్ చేయడము, పోర్ట్ ట్రాన్స్పోర్టేషను వల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ని బాగా తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక మీదట కూడా సింగరేణిలో ఈ ఏడాది 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికే ఒక 16 లక్షల మొక్కలు నాటాము. మిగతా 9 లక్షల మొక్కలను కూడా వచ్చే నెల వరకు మనం నాటేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా. హేరంబ సంకష్టహర చతుర్థి సందర్భంగా భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన గురువారం ఉదయం సుప్రభాత వేళలో చతుర్థి ఉపవాసకుల నగర సంకీర్తన నిర్వహించారు. 4 అడుగుల మూషిక వాహన గణపతిని విగ్రహాన్ని సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ జయ జయ గణేశ సంకీర్తన చేస్తూ పూలాభిషేకంతో ఊరేగించారు. బత్తాయి పండ్లతో పాలవెల్లిని ప్రత్యేకంగా అలంకరించి కలశ స్థాపన, సహస్రనామ పారాయణ, అఖండ హారతి అందించారు. అల్పాహార సమరాధన ఏర్పాటు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజ్ మాట్లాడుతూ పీఠంలో సెప్టెంబర్ 7 నుండి జరిగే 41వ నవరాత్రి ఉత్సవాల్లో అష్టగణపతుల ఊరేగింపు వేడుక జరుగుతుందని తెలియజేశారు.
गणपति महाराज की, ऐनवेल गणपति महाराज की, दिक्कवाल गणपति महाराज की, वरंगल सेतर गणपति महाराज की, श्रीकाళహస్తి पाताल गणपति महाराज की, सबरीमल पंबा गणपति महाराज की, काकीनाड भोगी गणपति महाराज की। जय गणेश। పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సుందరీకరించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కూడలిలో 29.50 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు అధికారులు పాల్గొన్నారు. ముందు జరగండి ముందు ఏంటన్నా కానీ తీసుకో ఫోటోలకు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్తుయాం చంద్రాం హిరణ్మయీం శ్రియాం ఫలంతి తృప్తాం తప్యంతి పద్మపద్మయే శ్రియం చంద్ర మేము ఎన్నికైతే మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ప్రాంతానికి ఈ విధంగా చేస్తాము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తా ఉన్నాము. ఈ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఉప ముఖ్యమంత్రి రట్టి విక్రమార్క గారితో నిరంతరం మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు రెండు ప్రధానమైన సమస్యలు, ఒకటి గోదావరికని పట్టణానికి సంబంధించిన ప్రజలకు కనీస వసతుల విషయంలో అన్ని అంగుళాలతో కూడుతున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రెండవది ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువతీ యువకుల గురించి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో మాతో చెప్తా ఉంటారు. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులకి ఒక భద్రత, మేమున్నాము, మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీకు ఏ విధమైన ఇబ్బంది జరగదు, జరిగితే మేమున్నామని ఒక భరోసా ఇచ్చి ఈ రోజు ముందుకు నడుస్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని మేము గాని మా ప్రభుత్వం గాని వారికి సహకరిస్తా ఉన్నాం. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో గాని, అదేవిధంగా వారికి వచ్చే నిధుల్లో గాని, లేకుంటే కేంద్రం నుంచి అర్బన్ ప్రాంతాలకు సంబంధించి వచ్చిన నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇది గుండెకాయ లాంటిది కనుక నేను మా యువ మిత్రుడు వంశీ గారిని కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా ఈ గోదావరికని పట్టణం పెద్దగా అభివృద్ధి చేసే క్రమంలో మరి సెంట్రల్ నిధులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు, చేసి తీరుతాడు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు వారు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ 5 నెలల 6 నెలల కాలయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని 8 నెలల కాలయంలోనే ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉంటే ఓర్వలేక చూడలేక ఈ రోజు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, చెప్పిన ప్రతి మాటపై నిలబడతాం. 6 గ్యారంటీలను ఖచ్చితంగా చేసి తీర్తాం. 6 100 అయినా 106 అయినా ఈ రోజు ఆర్థిక పరంగా
అతలాకుతలం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా మేము ఈ వ్యవస్థను గాడిలో పెట్టి 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో మరి అమలు చేసే కార్యాచరణలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.